నీ ఉద్దేశం ప్రకారం పవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటే గంటల తరబడి ప్రార్థించటము, పెద్ద పెద్ద అద్భుతాలు చేయటం, లేకపోతే గంటల తరబడి ప్రసంగించడం అనుకుంటున్నావా? కాదండి. మరియమ్మ గారి జీవితంలో 90% సమయం ఎక్కడ గడిచిందో తెలుసా? ఒక చిన్న పల్లెటూరులో. ఆ పల్లెటూరులో ఆమె నీళ్లు తోడుకుంటూ, ఇంటి పని చేస్తూ, వంట పని చేస్తూ తన సమయాన్ని వెచ్చించింది. మనమైతే ఏమనుకుంటాం? బోర్ కొట్టే లైఫ్ అనుకుంటాం. కానీ ఆమె ఆ సాధారణ జీవితాన్ని అసాధారణంగా జీవించి పవిత్రపరుచుకుంది. అది ఎలానో ఈరోజు మనము ధ్యానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మన దైనందిన జీవితాన్ని, సాధారణ పనులను అసాధారణంగా చేసి ఏ విధంగా పవిత్రతను సంపాదించుకుందామో తల్లి మరియని చూసి నేర్చుకుందాం. ఈరోజు మనము నజరేతులోని మరియమ్మ గారి నిశ్శబ్ద జీవితంలో ఉన్న పవిత్రతను గురించి ధ్యానించుకుందాం. చాలామంది యువకులు ఇంటి పనుల్లో, వంట పనుల్లో, ఆఫీసు పనుల్లో విసుగు చెందుతూ ఉంటారు. ఎప్పుడు ఇదేనా అని విసుగు చెందుతూ ఉంటారు. నార్మల్ జీవితాన్ని, దైనందిన జీవితాన్ని బోర్ కొట్టే జీవితంగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. సువార్త గ్రంథాల్లో, పరిశుద్ధ గ్రంథంలో మరియమ్మ గారి గురించి రాసిన దానికంటే ఆమె మౌనంగా గడిపిన సమయమే ఎక్కువగా మాట్లాడినట్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడింది. కానీ ఆమె జీవితం అంతా మాట్లాడలేకపోయింది. యేసు పుట్టక ముందు నుంచి, ఆమె పరిచర్యను ప్రారంభించక ముందు నుంచే 30 సంవత్సరాలుగా ఒక చిన్న పల్లెటూరులో నజరేతులో సాధారణ గృహిగా జీవించింది. అయినప్పటికీ పవిత్రమైన బాలికగా జీవించింది. పవిత్రంగా జీవించింది కాబట్టే గాబ్రియేలు దూత వచ్చి దేవుని చిత్తాన్ని ఆమెకు తెలియజేశారు. పల్లెటూరులో ఉన్న పవిత్రంగా జీవించడం సాధ్యమే. చిన్న చిన్న పనులు, సాధారణ పనుల ద్వారా కూడా మనం పవిత్రంగా జీవించగలమని తల్లి మరియ మనకు నేర్పిస్తుంది. ఆమె పవిత్రంగా జీవించింది కాబట్టి దేవుడు ఆమెను యేసు ప్రభుకు తల్లిగా ఎన్నుకున్నారు. గాబ్రియేలు దూత ఆమె దేవుని సందేశాన్ని అందించినప్పటికీ ఆమె ఆ సాధారణ జీవితంలో పవిత్రతనే ఎంచుకుంది. కానీ నేను దేవునికి కాబోయే తల్లిని కదా, ఈ పల్లెటూరు ఎందుకు, నాకు ఈ వంట పని ఎందుకు, ఈ ఇంటి పని ఎందుకు అని ఆమె ఏనాడు అనుకోలేదు, ఏనాడు గొణగలేదు, సనగలేదు. ఆమె చేసే ప్రతి పనిని దేవునికి అర్పణగా చేసింది. అందుకనే దైనందిన జీవితాన్ని మనం దేవునికి అర్పణగా చేసుకుంటే ఆ జీవితాన్ని కాన్సక్రేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అనగా దైనందిన జీవితాన్ని దైవ కార్యంగా భావించి చేయడం, దైనందిన మన డైలీ వర్క్స్ను పవిత్రంగా చేయటం అని తెలుసుకోవాలి. ఉద్యోగం ఒక ఆరాధన, బాధ్యత ఒక ఆరాధన. మనం చేసే పని ఒక ఆరాధనగా భావించి చేస్తే ఇట్ ఈస్ ఎ కాన్సక్రేషన్ ఆఫ్ డైలీ లైఫ్. మీరు ఆఫీస్లో ఉన్నారా, లేక మార్కెట్లో ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఇంటి బాధ్యతలు నెరవేరుస్తున్నారా, లేకపోతే చిన్న చిన్న పనుల్లో ఉన్నారా, అవి నమ్మకంగా చేస్తే ఏ పనైనా దేవుణ్ణి ఆరాధించినట్లు. అది చిన్న పనైనా దేవుని కోసం నమ్మకంగా చేస్తే అది గొప్ప ఆరాధనతో సమానం. అలవాటుగా మారిన జీవితం. ఈ రోజుల్లో చాలామంది యువకులు, ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను కూడా దైనందిన జీవితంలో బోర్ కొడుతూ ఉంటుంది మనకి. డైలీ లివింగ్ ఈజ్ ఎ బోరింగ్ లైఫ్. అందుకనే మనం దాన్ని పవిత్రంగా జీవించలేకపోతున్నాం. పవిత్రత అంటే పండగల్లోనో దేవాలయంలోనో ఉంది అనుకుంటాం. కానీ పవిత్రత అనేది మన దైనందిన క్రమశిక్షణలో ఉంటుంది, మనం జీవించే విధానంలో ఉంటుంది. సాదాసీదా జీవితంలో కూడా మనం పవిత్రంగా ఉండవచ్చు. తల్లి మరియ సాదాసీదా జీవితంలోనే లోకరక్షకుడిని పెంచి పెద్ద చేసింది. పవిత్రంగా ఉంటూ లోకరక్షకుడిని పెంచి పెద్ద చేసింది. అందుకనే మనం చేసే సేవ ప్రేమతో కూడినదైతే అది చిన్నదైనా పెద్దదైనా
పవిత్రం చేయబడుతుంది. ఇల్లు శుభ్రం చేయడం భారంగా కాదు, ఎప్పుడు ఈ పనేనా అనుకోకూడదు. ఇల్లు శుభ్రం చేయడమా, ఇంటి బాధ్యతలు నెరవేర్చడమా, లేకపోతే నీళ్లు మోయడమా, ఏదైనా భారంగా అనుకోకుండా దేవుని చిత్త ప్రకారం ఆడుతూ పాడుతూ ఈ పనిని దేవునికి అప్పగిస్తూ చేస్తే అదే నీ పవిత్రమైన జీవితం. దేవుడు నీ పనులను పవిత్రపరిచి నిన్ను దీవిస్తారు. దేవుడు మనకిచ్చిన బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా నెరవేర్చినప్పుడు అది మనకు ఒక అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంత జీవితం జీవించాలంటే మన బాధ్యతలను దేవునికి అప్పగిస్తూ చేయాలి. అదే డైలీ కాన్సక్రేషన్ ఆఫ్ లివింగ్. ప్రియమైన స్నేహితులారా, వీడియో చూస్తున్న యువతి యువకులారా, అసలు పవిత్రత అంటే మీకు ఇప్పటికైనా అర్థమైందా? పవిత్రత అనేది చర్చిలోనే ఉంటుందా? పవిత్రత అనేది పవిత్రమైన మనుషుల మధ్యనే ఉంటుందా? పవిత్రత అనేది సపరేట్గా జీవిస్తే వస్తుందా? కాదు. పవిత్రత అనేది మన సాదా సీదా జీవితంలోనే, దైనందిన జీవితంలోనే మనం రోజువారీగా ప్రయత్నించే ప్రయత్నంలో దేవునికి నమ్మక పాత్రంగా, విశ్వాస పాత్రంగా పనిచేస్తే అదే పవిత్రత. నీ ఇంటి పనిలో, నీ ఆఫీస్ పనిలో, నీ బాధ్యతలో దేవుని ఉనికిని వెతికితే అదే పవిత్రత. నీవు చేసే పని లోకానికి చిన్నదిగా కనపడవచ్చు, నీకు కూడా చిన్నది అయ్యో అని నువ్వు కూడా ఫీల్ అవ్వచ్చు. కానీ అది దేవుని దృష్టిలో కొన్నిసార్లు మాస్టర్ పీస్ అవుతుంది, అంటే పెద్దది అవుతుంది. అందుకనే నీ సాధారణ జీవితాన్ని అసాధారణంగా చేయడానికి, నీ సాధారణ చిన్న చిన్న పనులను దేవునికి అప్పగిస్తూ చేయడానికి ప్రయత్నించు. నీ జీవితంలో ప్రశాంతత, దీవెన ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల సర్వేశ్వర, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతకాలం మా జీవితంలో ప్రభువా, మా ఉద్యోగ జీవితంలో, మా సాధారణ కుటుంబ జీవితంలో మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీ అష్ట ఐశ్వర్యాలతో ఆశీర్వదించి కావలసిన సకల వరప్రసాదాలను సమృద్ధిగా దయచేసిన దేవా మీకు వందనాలు ప్రభువా. నజరేతులోని మరియమ్మ గారి నిశ్శబ్ద సేవను బట్టి మీకు వందనాలు సమర్పిస్తున్నాము. మా దైనందిన పనులలో, ఉద్యోగ బాధ్యతలో మీ ఉనికిని చూసే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మేము ఏ పని చేసినా నీ మహిమ కోసమే చేసేలా మమ్మల్ని దీవించండి. మా సాధారణ జీవితాన్ని మీ సేవకు అంకితం చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.